హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు ఏ రోజు ప్రారంభం అవుతాయి, కలశ స్థాపన, అఖండ దీపం ఏ సమయంలో పెట్టుకోవాలి, ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఏ ఏ రూపాల్లో దర్శనమిస్తారు, ఏ రంగు చీరలు ధరిస్తారు, అమ్మవారిని ఏ పువ్వులతో పూజించాలి, ఇంకా నైవేద్యాలు ఏమిటి, ఇంకా ఏ ఏ స్తోత్రాలు పఠించాలి, సరస్వతి పూజ ఏ రోజు వచ్చింది, అక్షరాభ్యాసం ఏ టైంలో చేసుకోవాలి, ఇంకా అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు ఎలా చెప్పాలి అనే విషయాలన్నీ పూర్తి వివరాలతో అందరికీ అర్థమయ్యే విధంగా తేలికగా వివరిస్తాను. దసరా శరన్నవరాత్రులు ప్రతి సంవత్సరం ఆశ్వేజ శుద్ధ పాడ్యమి తిథి నుండి ప్రారంభమై ఆశ్వేజ శుద్ధ నవమి తిథితో ముగుస్తాయి. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా 10వ రోజైన దశమి రోజు మనం విజయదశమి లేదా దసరా పండుగను జరుపుకుంటాము. అయితే నవరాత్రి అమ్మవారి అలంకారములు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. ఉదాహరణకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు ఒకలాగా, ఇంకా శ్రీశైలం భ్రమరాంబిక ఆలయంలో అమ్మవారు ఇంకోలాగా దర్శనమిస్తారు. అయితే మనం ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటే ఆ ప్రాంతంలో ఆ అమ్మవారి అలంకారములను పూజించుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో నేను విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు నవరాత్రుల్లో ఏ ఏ రూపంలో దర్శనమిస్తారో తెలియజేస్తున్నాను. ముందుగా మనం నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు 2024 అక్టోబర్ 3 గురువారం పాడ్యమి తిథి నుండి మొదలై 2024 అక్టోబర్ 11 శుక్రవారం నవమి తిథితో శరన్నవరాత్రులు ముగుస్తాయి. మొత్తం 9 రోజుల పాటు అమ్మవారిని మనం పూజించుకుంటాము. ఇక 10వ రోజు విజయదశమి. ఇప్పుడు దేవీ నవరాత్రుల్లో అమ్మవారు ఏ ఏ రూపాల్లో దర్శనమిస్తారో తెలుసుకుందాము. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు 2024 అక్టోబర్ 3 గురువారం. ఈరోజు పాడ్యమి తిథి హస్త నక్షత్రం. ఈ రోజే మనం అమ్మవారికి పీఠం పెట్టుకుని కలశ స్థాపన చేసుకుని అఖండ దీపారాధన చేసుకుంటాము. కలశ స్థాపనకు శుభ సమయం ఉదయం 6 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల 22 నిమిషాల వరకు. ఈ సమయంలో కలశ స్థాపన చేసుకుని అమ్మవారి పూజను ప్రారంభించుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కలశ స్థాపన కుదరకపోతే ఉదయం 11 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల లోపు కూడా కలశ స్థాపన చేసుకుని పూజను ప్రారంభించుకోవచ్చు. ఈ ముహూర్తాన్నే అభిజిత్ ముహూర్తం అని అంటారు. ఇక మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీరను ధరిస్తారు. ఈరోజు అమ్మవారిని ఎర్ర మందారాలు, గులాబీ లేదా తుమ్మి పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. ఈరోజు నివేదించవలసిన నైవేద్యం బెల్లం పరమాన్నం. ఈరోజు పఠించవలసిన స్తోత్రాలు బాలా స్తోత్రాలు, అష్టోత్తరాలు. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల సంతానం, సద్బుద్ధి ఇంకా కార్యసిద్ధి కలుగుతాయి. ఈరోజు పూజ పూర్తయిన తర్వాత ముత్తైదులకు బ్లౌజ్ పీస్ పెడితే చాలా మంచిది. ఇక దేవీ శరన్నవరాత్రుల్లో 2వ రోజు 2024 అక్టోబర్ 4 శుక్రవారం. ఈరోజు తిథి విధియ, ఇంకా నక్షత్రం చిత్త. 2వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు నారింజ రంగు చీరలో కానీ కనకాంబరం రంగు చీరలో కానీ దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని తామర పువ్వులతో కానీ కలువ పువ్వులతో కానీ పూజించుకోవాలి. ఈరోజు అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా నివేదించుకోవాలి. ఈరోజు గాయత్రి మంత్రం, గాయత్రి కవచం చదువుకుంటూ పూజించుకోవాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల మంత్రశక్తి, తేజస్సు ప్రాప్తిస్తాయి. ఈరోజు ఎర్రటి గాజులు దానం చేస్తే చాలా మంచిది. ఇక దేవీ శరన్నవరాత్రుల్లో 3వ రోజు 2024 అక్టోబర్ 5 శనివారం. ఈరోజు తిథి తదియ. ఈరోజు నక్షత్రం స్వాతి. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు గంధం రంగు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని మల్లె పువ్వులు ఇంకా పొగడు పువ్వులతో పూజించాలి. ఈరోజు కొబ్బరి అన్నం, గారెలు లేదా దద్దోజనం నైవేద్యంగా నివేదించుకోవాలి. ఈరోజు అన్నపూర్ణ అష్టకం చదువుకుంటూ పూజ చేసుకోవాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ధనధాన్యాలు వృద్ధి చెంది సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు చేయవలసిన దానం అన్నదానం. ఇక దేవీ శరన్నవరాత్రుల్లో 4వ రోజు 2024 అక్టోబర్ 6 ఆదివారం. ఈరోజు తిథి చవితి, నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు బంగారు రంగు చీర ధరించి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని ఎర్రటి కలువ పువ్వులు, ఎర్రటి గులాబీలతో పూజిస్తే చాలా మంచిది. ఈరోజు మనం అమ్మవారికి చక్కెర పొంగల నైవేద్యంగా నివేదించుకోవాలి. ఈరోజు అమ్మవారిని శ్రీ లలితా సహస్రనామాలు పఠిస్తూ పూజించుకోవాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అఖండ కీర్తి కలుగుతుంది. ఈరోజు లలితా సహస్రనామ పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది. ఇక దేవీ శరన్నవరాత్రిలో 5వ రోజు 2024 అక్టోబర్ 7 సోమవారం. ఈరోజు తిథి పంచమి, నక్షత్రం అనురాధ.
ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు పసుపు రంగు లేదా బంగారు రంగు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో పూజించాలి. ఈరోజు అమ్మవారికి కట్టె పొంగలి, చల్మిడి, వడపప్పు నైవేద్యంగా నివేదించుకోవాలి. ఈరోజు అమ్మవారిని మహాచండీ స్తోత్రాలు, అష్టోత్తరాలు ఇంకా మంగళ చండికా స్తోత్రాలతో పూజించుకోవాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల శత్రుపీడ తొలగిపోతుంది. ఈరోజు స్వయంపాక దానం కానీ లేదా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం దానం కానీ ఇవ్వడం చాలా మంచిది. ఇక దేవీ శరన్నవరాత్రుల్లో 6వ రోజు 2024 అక్టోబర్ 8 మంగళవారం. ఈరోజు తిథి షష్ఠి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని తామర, తెల్లని కలువ పువ్వులు ఇంకా గులాబీ పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి క్షీరాన్నం, పూర్ణం గారెలు లేదా రవ కేసరి నైవేద్యంగా నివేదించుకోవాలి. ఈరోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తరాలు ఇంకా లక్ష్మీ స్తోత్రాలతో పూజించుకోవాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ఐశ్వర్యం, ధనప్రాప్తి కలుగుతాయి. ఈరోజు శక్తి కొలది దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. ఇక దేవీ శరన్నవరాత్రుల్లో 7వ రోజు 2024 అక్టోబర్ 9 బుధవారం. ఈరోజు తిథి సప్తమి తిథి. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు తెలుపు రంగు చీరను ధరించి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని తెల్లని పువ్వులు, మారేడు దళాలతో పూజిస్తే చాలా మంచిది. ఈరోజే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేసుకుంటారు. ఈరోజు అక్షరాభ్యాసం చేసుకోవడానికి శుభముహూర్తం ఉదయం 9:03 నుండి 9:27 వరకు. ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం 4:07 నుండి 4:30 వరకు కూడా శుభ సమయం ఉంది. ఈరోజు అమ్మవారికి దద్దోజనం ఇంకా పాయసాన్ని నైవేద్యంగా నివేదించుకోవచ్చు. ఈరోజు అమ్మవారిని సరస్వతి అష్టోత్తరంతో పూజించుకోవాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల సంపూర్ణ విద్యాప్రాప్తి కలుగుతుంది. ఈరోజు పిల్లలను కూడా పూజలో కూర్చోబెడితే చాలా మంచిది. ఈరోజు పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది. ఇక దేవీ శరన్నవరాత్రుల్లో 8వ రోజు 2024 అక్టోబర్ 10 గురువారం. ఈరోజు తిథి అష్టమి తిథి. ఈరోజే దుర్గాష్టమి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు ఎరుపు రంగు చీరను ధరించి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవారికి పులగం, కదంబం నైవేద్యంగా నివేదించుకోవాలి. ఈరోజు అమ్మవారిని దుర్గాదేవి స్తోత్రాలు, అష్టోత్తరాలతో పూజించుకోవాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఈరోజు ఎరుపు రంగు చీరను దానం చేస్తే చాలా మంచిది. దేవీ నవరాత్రులు 9వ రోజు 2024 అక్టోబర్ 11 శుక్రవారం. ఈరోజు తిథి నవమి. ఈరోజే మనం మహర్నవమిగా జరుపుకుంటాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు కాఫీ కలరు లేదా నీలిరంగు చీరను ధరించి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని నల్ల కలువలు, శంఖం పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు, పానకం నైవేద్యంగా నివేదించుకోవాలి. ఈరోజు అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రాలతో పూజించుకోవాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ధైర్యం ఇంకా విజయం చేకూరుతాయి. ఈరోజు స్వయం పాకదానం చేసుకోవాలి. ఈ రోజుతో శరన్నవరాత్రుల్లోని 9 అలంకారములు పూర్తవుతాయి. ఇక దేవీ శరన్నవరాత్రిలో 10వ రోజు 2024 అక్టోబర్ 12 శనివారం. ఈరోజు తిథి దశమి. ఈరోజే విజయదశమి. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు ఆకుపచ్చ రంగు చీర ధరించి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని వివిధ రకములైన సుగంధభరితమైన పువ్వులతో పూజించాలి. ఈరోజు అమ్మవారికి మహా నైవేద్యం అంటే ఈ 10 రోజులు అమ్మవారికి ఏ నైవేద్యాలు నివేదించామో అవన్నీ ఈరోజు చేసి అమ్మవారికి నివేదించుకోవాలి. ఈరోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి అష్టకం చదువుకుంటూ పూజించుకోవాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల శక్తి, సౌభాగ్యం కలుగుతాయి. ఈ విధంగా అమ్మవారు నవరాత్రుల్లో మనకు దర్శనమిస్తారు. అయితే పీఠాన్ని ఎప్పుడు కదిపి అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి అని అంటే 9వ రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ రాకపోతే 9వ రోజు కలశాన్ని కదిపి ఉద్వాసన చెప్పాలి. కానీ ఈ సంవత్సరం 9వ రోజు శుక్రవారం వచ్చింది. అందువల్ల శుక్రవారం అమ్మవారికి ఉద్వాసన చెప్పకూడదు. కాబట్టి 10వ రోజే కదపాలి. అఖండ దీపం కూడా ఈ రోజే తీయాలి. దుర్గాదేవి ఉద్వాసన. అమ్మవారిని, కలశాన్ని, పూజాపీఠాన్ని కదపాల్సిన సమయం 2024 అక్టోబర్ 12 శనివారం ఉదయం 11:15 నుండి 11:48 లోపు. ఒకవేళ ఉదయం పూజాపీఠాన్ని కదపడానికి కుదరకపోతే సాయంత్రం 3:19 నుండి 5:11 లోపు కూడా కదుపుకోవచ్చు. ఇక ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుసుకునేంత వరకు లోకా సమస్తా సుఖినో భవంతు.